దగ్గరికి గాది వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. యా మార్నింగ్. సో మళ్ళీ పంచాయతీ సర్పంచులకు మంచి రోజులు రానున్నాయని అనుకోవచ్చా వెంకటేశ్వర గారు? అంటే గతంలో ఫ్రీగా స్వేచ్ఛ ఉంది, వారికి అనుసరణలోనే గ్రామాల్లో పంచాయతీలో అభివృద్ధి జరిగింది, వాళ్ళకి తెలియకుండా ఎక్కడా జరగలేదు అనేది చిన్నపరెడ్డి గారి యొక్క అభిప్రాయం. కానీ పంచాయతీ సర్పంచులు ఎక్కడా కూడా మరి సంతృప్తితో ఉన్నట్లయితే లేదు అనేది మరికొంతమంది అభిప్రాయం. యా రమణాడు గారు, మీకు అలానే పెద్దలు విద్యాసాగర్ గారికి, సోదరుడు చిన్నపరెడ్డికి శుభోదయం. ఈ దీంట్లో ఇందాక మనకి ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి సత్యం గారికి కూడా శుభోదయం చెప్తూ, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ని మీరు ఈ లైవ్ లోకి తీసుకున్నట్టే అతని ద్వారా మన చిన్నపరెడ్డి గారితో మాట్లాడి చెప్పాలి. అవును, లేదు చిన్నపరెడ్డి ఇందాక అంటున్నాడు ఎక్కడికో ఒకసారికి వెళ్దాం పద అంటున్నాడు, కానీ నేను చెప్తున్నా చిన్నపరెడ్డి ఎక్కడికో వద్దు, మన సుండూరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం పండి. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం మాట్లాడారు సుండూరు ప్రెసిడెంట్ మీ పార్టీనే. ఆల్మోస్ట్ ఆల్ పంచాయతీల్లో ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లు నాకు తెలిసి 95 ఇంకా ఎక్కువ అండి, అసలు 99% వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అవును, ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళలో నాకు తెలిసి 98% అబోవ్ ఉంటారు. ఎక్కడ 1-2 తప్పితే మొత్తం కంప్లీట్ గా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళ. మరి సోదరుడు చెప్తూ అన్నిటికీ సంతకాలు ఉన్నాయి. సంతకాలు ఎట్లా పెట్టుకున్నారో చిన్నపరెడ్డి నీకు తెలీదా? సంతకాలు కాదు నేను అడిగేది, సంతకాలు వాళ్ళవి ఉన్నాయా లేవు అనేది కాదు. అసలు నువ్వు ఉదాహరణలు బాగా చెప్పావు, చక్కగా చెప్పావు. ప్రధానమంత్రి ఎట్లాగో అక్కడ, ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లాగో పంచాయతీకి వచ్చేదానికి పంచాయతీ ప్రెసిడెంట్ అని. ఎస్, 100% కరెక్ట్. అది పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంటే రాజు. అవును, కానీ మీరు రాజుని ఏం చేశారు? ఒక సైనికుడి కంటే హీనంగా పక్కన పెట్టారు కదా. సైనికుడి కంటే హీనంగా పెట్టారు అసలు. అది కదా ఇప్పుడు మనం చర్చించుకుంటుంది. అసలు పంచాయతీలో నాకు తెలుసండి, నేను చిన్నప్పుడు పంచాయతీ పరిధిలో ఈ టీచర్ల ట్రాన్స్ఫర్లు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ చేసేవాడండి. పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు తీసుకొచ్చుకుంటూ పెడితే వాళ్ళే అక్కడ సీట్లో. అంత పవర్స్ ఉన్నటువంటి ఈ పంచాయతీ రాజు వ్యవస్థను ఇవాళ ఎందుకు పనికి రాకుండా, అసలు అది ఒక వ్యవస్థ ఉంది అనే విషయం కూడా గుర్తు లేకుండా చేసిన మాట వాస్తవం. చిన్నపరెడ్డి ఒప్పుకున్నా లేకపోయినా పాపం, ఎందుకంటే తప్పదు అతనికి. ఎందుకు పార్టీ తరఫున వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనసులో ఉన్న మాటను బయట చెప్పలేడు. మనసులో ఉన్న నాశనం చేశామనే విషయం. ఇంకా ఇంకో విషయం వెంకటేశ్వర గారు, ఒక మండల ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్యే హోదాతో సమానంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి 2004, 2009 టైంలో. అదే నేను చెప్తున్నా బ్రహ్మణుడు గారు, అసలు ఒక చూడటం కాదండి, అసలు మన రాజ్యాంగం కల్పించిన హక్కులండి అవి. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది వాళ్ళకి. వాళ్ళని ఎవరో ఒకళ్ళొకళ్ళు చూడాల్సిన అవసరం లే. పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్న పవర్స్ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాయి, మండల ప్రెసిడెంట్ ఉన్న పవర్స్ మండల ప్రెసిడెంట్ ఉన్నాయి. అది బై వర్చ్యూ ఏమంటాం కాన్స్టిట్యూషన్ గా వచ్చినాయి. ఇందా సత్యం గారు చెప్పినట్లుగా వీళ్ళేదో మనకు తీసుకొచ్చి ఈ వాలంటీర్ని ఇలాగంటే సచివాలయం సిబ్బందిని పెట్టి వీళ్ళు కాదు, వీళ్ళు ఏమన్నా నత్యం కదా. 5,000 జీతగాడని మీరే చెప్తున్నారు. ఆ 5,000 కూడా జీతం కాదు, హానరీ మీరే చెప్తున్నారు. అసలు నథింగ్. వాలంటీర్ అంటే ఏంటి అసలు? దానికి ఏముంది అతనికి? అతనికి ఏమన్నా? మీరు మొన్న సింపుల్ గా రిజైన్ చేశామన్నారు, రిజైన్ చేశారు చాలా మంది. అసలు ఆ పదవి ఏంటో వాళ్ళకి అర్థం కాదు అసలు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విధుల్లోకి తీసుకోమని ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. అసలు ఆ పదవికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏంటో ఆ ముఖ్యమంత్రి గారికి తెలుసా? అసలు ఆ వాలంటీర్ వ్యవస్థను ఎందుకు పెట్టారు, ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి, మనకి కాన్స్టిట్యూషన్ లో బతుకుతున్నాం కదా మనం కూడా. మనకు కాన్స్టిట్యూషన్ పెట్టుకునే కదా బతుకుతుంది. ఆ కాన్స్టిట్యూషన్ పెట్టుకుని బతుకుతున్నప్పుడు నీ ఇష్టానుసారంగా ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు రాజు అంటే అయిపోద్దా? ఇప్పుడు 100 మందితో ఓట్లేపించుకెళ్తున్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ ఎక్కడ? అసలు పంచాయతీ ప్రెసిడెంట్ సంబంధం లేకుండా నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. ఈడిక్కడ ఈ ఊర్లో 50 ఏళ్ళకు ఉన్నాడు, అదేమంటే ఏదో ఇళ్ల దగ్గర చేర్చాము. ఇందులో బాబు చేర్చేదేంటి? చిన్నపరెడ్డి అనకూడదు కానీ ఇంకా మీరు తక్కువ చేసినటువంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజు మీరు వాడుకుంటానికి మీరు సిద్ధపడ్డారు సార్. ఏమీ లేనప్పుడు చూద్దాం చిన్నపరెడ్డి. అది కాదంటలేదు. చిన్నపరెడ్డి గారు, వారు ఆ వాలంటీర్లను ఎక్కడ ఉపయోగించుకుంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏ శాఖలోకి మళ్ళీ వారిని ట్రాన్స్ఫర్ చేస్తారని వాస్తవంగా మేము అపోజ్ చేశామండి. అసలు వ్యవస్థను మేము అపోజ్ చేశాం. అవును, వేరే కూటమి అయిన తర్వాత, కూటమి కట్టిన తర్వాత కూటమిలో పెద్దలు తీసుకుని మళ్ళీ ఏదో చేస్తానన్నారు. సో కూటమి ధర్మం ప్రకారం మేము ఇప్పుడు చేయకూడదు. కానీ చిన్నపరెడ్డి చెప్తున్నా, రేపు రోజున వాళ్ళు పట్టలెక్కిన తర్వాత మాట్లాడదాం.
పట్ల కింద మాట్లాడదు ఏ రకంగా విధి విధానాలు ఉంటాయో, వాళ్ళని ఏ రకంగా సెలెక్ట్ చేస్తామో, ఏ రకంగా వాళ్ళకి బాధ్యత అప్పచెప్తామో దాన్ని చూసిన తర్వాత మిమ్మల్ని కాపీ కొడితే కనుక మాట్లాడుతున్నాం అందరం ఖచ్చితంగా. అని పంచాయతీ ప్రెసిడెంట్ ఏ రకంగా గెలిచాడు రాజ్యాంగ పరంగా, నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతనికి సంబంధం లే అసలు, ఇతను ఏది చెప్తే అది పంచాయతీ ప్రెసిడెంట్ వినాలంట. ఇవాళ పంచాయతీలు బాగున్నాయి పచ్చగా ఉన్నాయని చెప్తున్నాడు చిన్నప్పటి పాపం, మన సంపుకుని చెప్తున్నాడు ఆ మాట. మొత్తం మీ ప్రెసిడెంట్లే కదా అడ్డం జరిగింది, ధర్నాలు చేశారు కదా, మీరు కొట్టారు కదా వాళ్ళని. అరే పంచాయతీ ప్రెసిడెంట్ వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ కంచేశారు కదా, ఆ కంచె మొన్నటిదాకా ఉంది, ఆ కంచె ఎందుకు వేశారు? పంచాయతీ ప్రెసిడెంట్ గురించి ఏదేసింది. అలా వేసుకున్న తర్వాత మీరు వాళ్ళు వచ్చి బాగుందని చెప్తే ఎట్లా? తప్పది. పంచాయతీ వ్యవస్థ నాశనం చేసినమాట వాస్తవం అండి. కానీ నేను చెప్తున్నా, ఈ యొక్క మన యొక్క కాన్స్టిట్యూషన్ లో, ఈ యొక్క సిస్టమ్ లో, ఈ ప్రజాస్వామ్య సిస్టమ్ లో పంచాయతీ అనేది బాగుంటేనే పైన ఢిల్లీలో దాకా ప్రధానమంత్రి దాకా వ్యవస్థ బాగుంటది. కానీ కింద చంపేసేసి పైన ఏదో మేము బ్రహ్మాండంగా ఢిల్లీలో మేము హైటెక్ లో ఉన్నామంటే ఎందుకు పనికిరాదండి. అక్కడ కూర్చొని మనం సోకులు వేసుకుంటామని చెప్తే వ్యవస్థ నాశనం అయిపోద్ది. పంచాయతీ వ్యవస్థ బాగుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఏదో అంటారు ఊరిని సామెతలు చెప్తారు, పల్లెలో పట్టుకొమ్మలని. పట్టు కొమ్మలను నరికేసి మీరు పచ్చగా ఉందంటే ఎట్లాపా? ఎక్కడి నుంచి వస్తుంది పచ్చదనం? పచ్చదనం నరికేసేసి మోడు కనిపిస్తుంటే మోడును చూసి దానికి పైన ఇది పచ్చ కలర్ వేసేసి గ్రీన్ కలర్ వేసేసి పచ్చకుందంటే అది పచ్చకుందట. మీరు చేస్తుంది అదే కదా. న్యాచురల్ గా వచ్చినటువంటి ఆకులన్నింటిని తుడిచేశారు, కొమ్మలు కొట్టేశారు, మోడుకి పైన ఎర్రగా కనిపిస్తుందని దానికి పచ్చ కలర్ వేశారు. పచ్చ కలర్ వేసి పచ్చకుందని మన టప్పట్లు కొట్టుకునే పెద్ద అంత హీనంగా నాశనం చేశారండి. ఖచ్చితంగా మా నాయకుడికి ఉన్నటువంటి ఆలోచన విధానం, ఎందుకంటే కొన్ని వందల మంది పంచాయతీ ఆఫీస్ లో పంచాయతీ ప్రెసిడెంట్ వస్తాం ఆఫీస్ లో మీటింగ్ పెట్టామండి. వాళ్ళ బాధలు ఉన్నాడు మా నాయకుడు, వాళ్ళ బాధలు విన్నాము, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసాము. కాబట్టి ఇవాళ రావటంతోనే పంచాయతీ వ్యవస్థ మీదే మా నాయకుడు దృష్టి సారించాడు. ఖచ్చితంగా పంచాయతీలను బాగు చేస్తాము, పంచాయతీలు బాగుపడితేనే రాజ్యాంగం మళ్ళా జరుగుతుంది. ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తున్నారు, సత్యం గారు మాట్లాడుతూ అన్నారు, చిన్నప్పుడు వెళ్ళలేదు, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే వస్తాను అన్న మాటను కూడా ఆయన ఖండించారు. ఈయన ఒకసారి అది కూడా ఖండించారు. నేను ఇప్పుడు విద్యాసాగర్ గారు ఖండించాలి, నువ్వు విన్నా సరిగా. విద్యాసాగర్ గారు నేను కూడా చెప్తాను, ఆ మాటని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయము. కానీ ఆ మాటను ఎవరు యాక్సెప్ట్ చేయము ప్రజాస్వామ్యంలో. కానీ ఆ రోజున ఒక పెద్ద మనిషి అసెంబ్లీలో పెద్ద మనిషి ఎవరు మీరు కాదన్నా ఎవరన్నా కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో సీనియర్ అయినా కదా, ఖచ్చితంగా సీనియర్, ఖచ్చితంగా ఆయన కాదంటే లేదు. అసెంబ్లీలో ఆయనే సీనియర్, రాజకీయాల్లో ఆయనే సీనియర్ కదా. అలాంటి పెద్ద మనిషిని మీరు ఆ రోజున చేసినటువంటి హ్యూమిలియేషన్, ఆయన అవమానపరిచినటువంటి తీరు, ఆయన పడ్డటువంటి బాధకు ఆ మాట నోట్లో నుంచి వచ్చింది. అది వాస్తవంగా అది కూడా నేను కూడా యాక్సెప్ట్ చేయాలి, అంత పెద్ద మనిషి కూడా నిలబడగలరు. కానీ మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క వికృత శాస్త్రలకి ఆయన మనసు బాధపడి ఆ నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని మనం ఆలోచించాలి. అంతేగాని అది ఆలోచించుకుంటే ఇవాళ మీకు అంత సినిమా లేదు కదా, మీకు ఆలోచన కాదు కదా, చాలా యంగ్స్టర్ కదా. నిన్న కూడా చెప్తున్నాడు కదా, నాకు వయసు ఉంది, ఆలోచన ఉంది, మనసు ఉందని. నీకు వయసు ఉన్నాడువి, ఆలోచన ఉన్నాడువి, మనసు ఉన్నాడువి. మీరు మాట్లాడితే పదే సింహం అంటారు. సింహానికి భయం ఏంట బాబు? సింహం సింగిల్ గా వస్తుంటారు కదా. మీ మాట చెప్తున్నా, సింహం సింగిల్ గా వస్తుంది, మీరే పందులంతా గుంపయ్యారు అని మీరే కదా మాట్లాడుతుంది. మరి ఇంకా ఎందుకు భయం ఏంటి మీకు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. అసెంబ్లీలో మీరు మాట్లాడిన డైలాగ్లే, అసెంబ్లీకి వెళ్ళాలి, కూర్చోవాలి, చర్చించాలి. అంతేగాని రోడ్ల మీద కాదు. రోడ్ల మీద ఇందాకన్నా రోడ్ల మీదకి వస్తే మేము ఏదో రెచ్చగొట్టినట్టు ఖచ్చితంగా రెచ్చగొడతారు మీరు. మీకున్న నైజం కాదు కదా. నంద్యాలలో చూసాం కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? గమ్ తీసుకుని కాల్చేయండి అన్నాడు. అది కదా మీకున్నది. అది తీసేసి ప్రజల కోసం పోరాడండి, మేము కూడా స్వాగతిస్తాం. అసెంబ్లీకి రండి, ఖచ్చితంగా మేము కాపలాగా వస్తాం. మళ్ళీ చెప్తున్నా చిన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మానండి, మేము కాపలాగా వస్తాం మీకు భయం అయితే. అంతేగాని ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు, ప్రజాస్వామ్యంగా ఉండాలి. పోయినసారి మీకు 150 వచ్చినాయి, 150 వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉన్నారో ఇవాళ 11 కూడా స్వాగతించండి. అంతేగాని తెలిసినప్పుడు బ్రహ్మాండం ప్రజలందరూ మనం స్వాగతించారు, ఇవాళ ఓడిపోయిందని మోసం చేశారు, అది కాదు చెప్పాల్సింది. వెంకటేశ్వర గారు మీ దగ్గర రాజకీయ నాయకులే ప్రజలను మోసం చేస్తారు చెప్తే, ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు మోసం చేస్తారు.